ఇసుక మేటలు ఆపై కొట్టుకొచ్చిన రాళ్లు పచ్చగా కలకల్లాడుతున్న పంట పొలాలను నిలువునా దెబ్బతీశాయి. కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో ఇటీవల ఏలేరు వరదల ధాటికి పంటలన్నీ కకావికలమయ్యాయి. వరదలు తగ్గిన తర్వాత బయటపడుతున్న పొలాల్ని చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. పంట భూములు సాగుకు పనికి రాకుండా పోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏలేరు అతి భారీ వరదలతో విరుచుకుపడి ఊళ్లను పంట పొలాల్ని ముంచేసిన తీరు చూసి రైతులు కంటతడి పెడుతున్నారు. జలాశయానికి 5.72 టీఎంసీల వరద ఇన్ఫ్లో రాగా 4.5 టీఎంసీల నీరు దిగువకు వదిలారు. రికార్డు వరద ఆయకట్టు పరిధిలోని 7 మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఏలేశ్వరం, కిర్లంపూడి, గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మండలాల్లో 60,000కు పైగా వరి, ఇతర పంటల్ని ముంచేసింది. పలుచోట్ల కాల్వలకు గండ్లుపడి ఏపుగా పెరిగిన వరి పంట నీట మునిగింది. వరద తగ్గిన తర్వాత పంట పొలాలకు కలిగిన నష్టం చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. ఇసుక మేటలు పేరుకుపోవడంతో వాటిని ఎలా తొలగించాలో తెలియక సతమతమవుతున్నారు. కిర్లంపూడి మండలంలోనే అత్యధికంగా గండ్లు పడ్డాయి. భీకర ప్రవాహాలు మరిన్ని జనావాసాల్ని ముంచెత్తకుండా 22 చోట్ల గడ్డి కొట్టారు. తాజాగా 100 ఎకరాలకు పైగా ఇసుక మేటలు పొలాల్లో వేశాయి. పెద్ద పెద్ద రాళ్లు, తుప్పలు, డొంకలు కొట్టుకొచ్చి సారవంతమైన భూముల్లో మేట వేశాయి. వాళ్ళకి 3 ఎకరాలు చేస్తున్నానండి. 3 ఎకరాలు ఇలాగ నేల మట్టం అయిపోయింది. ఇంకా ఉన్నది కూడా పంట ఏం రాదండి. ఒక 5 ఎకరాలు చేస్తున్నాను కోవులకి. మొత్తం పెట్టుబడి అంతా అయిపోయిందని శుభ్రం ఒండ్రు పడేసి ఇసుక మేట వేసి పోయిందని శుభ్రం పని చేయదని నేను చేయను. శుభ్రం నేల ఒండ్రు పడేసి ఇసుక అది పడేసింది, మట్టి పడేసింది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టుకున్నాం. మాకేం లేదని రైతు పేరును పడుతున్నారు సార్. మరి కౌలు రైతుకైనా వచ్చేలా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. వాళ్ళు ఎలా ఉంటారో నేను మెట్టేసి శుభ్రంగా సీనికి పని చేయడం మెట్టి అయిపోయిందండి. గతంలో అలాగే 3 సంవత్సరాల కిందట కూడా ఇలాగే 4 ఎకరాలు కూడా వేసిందండి. నీడు 1 సంవత్సరం పండిందండి. మళ్ళీ సంవత్సరం కూడా వేసిందండి. ఎకరానికి 10,000 ఇస్తా ఉంటున్నారండి. ఇచ్చినాకండి పెట్టుబడి అయిపోయింది. అప్పుడే ఆకుమడి కాంచి కష్టపడతా పార పనులని అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను దాకా. ఇప్పుడు మళ్ళీ ఇచ్చినా ఏమవుతుందో తెలియదండి. రాజుపాలెం, ముక్కొల్లు, భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, బూరుగుపూడి, సోమరాణియంపేట, గోనాడ గ్రామాల్లోని పొలాల్లో అడుగడుగునా ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. పిఠాపురం మండలం రాపర్తి, రాయవరంతో పాటు గొల్లప్రోలు, పెద్దాపురం మండలాల్లోని కాల్వలకు గడ్డిపడ్డ చోట పొలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాల్వలకు పడ్డ గండి పూడ్చేందుకు కిర్లంపూడి మండలం ముక్కొల్లులో రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాల్వల్లో నీటి ఉధృతి కారణంగా గండ్లు పూడ్చడం రైతులకు సాధ్యపడ్డం. ఏలేరు ఆయకట్టు పరిధిలో 60,000 ఎకరాల్లో వరి, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఏలేరు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు ఎకరానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే ఏలేరు ఆయకట్టు పరిధిలో అత్యధికంగా కౌలు రైతులే ఉన్నారు. ప్రభుత్వ సాయం తమకు ఇవ్వాలని కౌలు రైతులు కోరుతున్నారు. ఎందుకు పనిచేస్తారు పొలం అయితే ఇంకా మాకు పంట పట్టే పరిస్థితి లేదండి. ఇసుక మేట వేసేసింది సార్. ఇసుక మేట వేసేసిందండి. ఏం పని చేద్దండి? ఇదిగోండి మేట చూడండి సార్. శుభ్రం ఇసుక అంతా వేసిందండి. మొత్తం ఏదన్నా ఒక 1000 ఎకరం సుమారు మునిగిపోయింది సార్. ఒక 1000 ఎకరం దాకా శుభ్రంగా మునిగిపోయిందండి. అది గండిలో మునిగిపోయి శుభ్రంగా పోయిందండి. ఏమీ కూడా పని చేయదండి. అసలు ఏమీ దారి లేదని పరిస్థితిలో ఉన్నామండి. సర్వనాశనం అయిపోయిందండి. ఏమీ కూడా ఒక దుబ్బు కూడా పనిచేయదండి. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే కొంత బతికితామండి. రాకపోతే బతికి అంత సీన్ లేదండి. ఇంకా పెట్టుబడి ఎకరానికి 30,000 రూపాయలు చిల్లర అయిందండి. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే నిలబడగలుగుతామండి. రాకపోతే నిలబడే పరిస్థితి కూడా లేదండి.